మనం చూస్తున్నాం ఇప్పుడు మనం సాయిపేట వస్తున్నాం. ఇప్పుడు మన సాయిపేట చూడొచ్చు, మనకి చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు ఒడిశా నుంచి ఒక యూట్యూబర్ దింపాం, ఒడిశా నుంచి ఒక కెమెరామెన్ దింపాం, జబర్దస్త్ కెమెరామెన్. మామూలుగా ఉంటుంది. నేను మీ కొబ్బరి వేస్తాం, మీరు చూస్తున్నారు సూట్ కేస్ టీవీ. మనం ఈ రోజు ఒక బ్లాగర్ లో మారాం. ఈ బ్లాగింగ్ ఏం చేస్తామంటే చిన్నపాటి ఈ యొక్క ఫ్లూట్ బ్లాగర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఎంకరేజ్ చేద్దాం. ఇవాళ వాళ్ళందరినీ కూడా చేయూత అందిద్దాం, మన పాటు ఒక సాయం అనమాట. సో మనం చూడొచ్చు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి అయితే ఏం చేస్తున్నారో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు రాజా. రాజా, ఏం చేస్తారు మీరు? నేను వంట చేస్తుంటాను. వంట కాదు, ఇప్పుడు ఇక్కడ ఏమమ్ముతున్నారు మీరు? ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. ఏమమ్ముతారు మీ దగ్గర? నూడిల్స్. నూడిల్స్ మీకు ఏమైనా కావాలా? కావాలి. ఏం స్పెషల్ మీ దగ్గర? థమ్స్అప్ నూడిల్స్ స్పెషల్ అన్నా. థమ్స్అప్ లేదు, కోకోకోలా. ఓకే. మాకు ఎగ్ నూడిల్స్ కావాలి, టైం పడుతుంది సార్. గంట టైం పడుతుంది. ఓకే. ఎగ్ నూడిల్స్ అడిగాం మనం, గంట టైం పడుతుందంట. సర్లే మనకు టైం లేదు కాబట్టి అక్కడ థమ్స్అప్ నూడిల్స్ ఏదో ఉంది, అది ఆర్డర్ ఇచ్చాం. సరే నాకు థమ్స్అప్ నూడిల్స్ కొంచెం ఇది చింపుతారా? ఇది చెప్పడం కూడా నీకు ఎలా బిజినెస్ ఎవరు బాబు నీకు పట్టుకో. ఏం కావాలి? ఏం కావాలి బాబు నీకు? కోకోకోలా. ఏంటి? కోకోకోలా. మీరు రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడ? రెగ్యులర్ గా వస్తాం. బాగుంటుందా? చూడండి ఈ అబ్బాయి చూడండి, అమాయకుల్లో ఉన్నాడు, చాలా రెగ్యులర్ కస్టమర్ అంట. అది అమాయకులే వస్తారు రేడికి నాకు తెలిసి. సరే ఓకే. ఏంటి చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడు అబ్బాయి, సరిగ్గా చూడండి, చూపించండి ఒకసారి వీడియో. సూపర్ అన్న ఎగ్ నూడిల్స్ చేయడం టైం పడుతుంది, మీకు కూడా ఇది ఇచ్చామంటారా? ఓకే. అది ఓకే, మనకి ఏదైతే త్వరగా అవుతుందో అదే ఇవ్వండి, చూద్దాం. ఈ నూడిల్స్ అనేది చాలా కష్టం అండి. యాక్చువల్లీ ఇది చాలా ప్రముఖమైన వ్యక్తులు మాత్రమే చేయగలరు. ఇది ఆశాపాషగా అయితే టేస్ట్ రాదు. ఇది చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తున్నాడు చూడడానికి, కానీ అంతలా నమ్మలేము. చూసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోలేం కదా, అంతే కదండి? అంతే. మీరు మాత్రం మంచి వాళ్ళు అంటున్నారు. అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాను కాబట్టి. అబ్బాయి చూపించాడు ఒకసారి. అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. ఓకే. టేస్ట్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? సరే ఓకే, సరిపోతుందిలేండి. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కటింగ్ వెళ్ళిపోతాయి. సరే మనం చూద్దాం. సార్ మీ పేరు, మీరు పేరేమన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు సార్? బిజినెస్ చేసుకుని కదా. భావరక్షణ లేదు, మామూలుగా మా యూరస్ చేయాలి కదా, మీకు మళ్ళీ కస్టమర్ కావాలి కదా. రాజమండ్రి. సార్ మీకు ఎంత వస్తుంది సార్ రోజు? ఎంత వస్తుందన్న? తక్కువ 3,000 అంతే. 3,000? మీరేం చేస్తుంటారా? సార్ నేను సాఫ్ట్వేర్ లో జాబ్ అవన్నీ మనకి రావు. అది సైబర్ హౌస్ కనిపిస్తుంది కదా, సో చూపిండి, మళ్ళీ ఇంకోసారి చూపిండి సైబర్ హౌస్. అంతే. అయిపోయిందా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎప్పుడు తెలియదు నేను. ఇది కోకోకోలా నూడిల్స్ నార్త్ ఇండియాలో బాగా ఫేమస్. కేరళ నుంచి వచ్చిన ఆయిల్. కేరళ. చాలా వెరైటీగా ఉంది, ఎప్పుడు చూడని చూస్తున్నాను. కానీ నాకు జీవితంలో ఏదైనా వరస్ట్ అయిన పని ఉందంటే ఫుడ్ బ్లాగింగ్. సరే చాలా వెరైటీగా ఉంది. చాలా అండి, ఎక్కువ థమ్స్అప్ వేసుకోండి, బాగుంటుంది. చూద్దాం, చాలా వెరైటీగా ఉంది. ఇటువంటి ఫుడ్ నేను ఇప్పుడు వచ్చి తినలేదు నా జీవితంలో, మొదటిసారి. చాలా బాగుందండి. చాలు ఎక్కువ చాలు చాలా ఓవరాక్షన్ చేస్తున్నట్టు అడిగినానికి అర్థమైందా? చాలా నీట్ గా ఉందండి ఇక్కడ. ఎంత నీట్ గా ఉందంటే చాలా నీట్ గా ఉంది. మర్చిపోయా. చూడండి, చాలా నీట్ గా ఉంది. ఇంత నీట్ తీసుకున్న ఫుడ్ నేను ఎప్పుడు చూడలేదు. సారీ, పట్టుకోండి. చచ్చిపోతాం చేసి దొరకమంటే ఏదో నీట్ గా ఉందని చెప్పి అని పట్టుకో. ఉసుకు పకడు. क्या कर दिया आप? బిజినెస్ బాయ్, మమ్మల్ని బిజినెస్ చేసుకునేవారే ఏంటి? చచ్చిపోతావు బుద్ధితే. హలో బాయ్, ఇక్కడ ఏం జరిగింది చూసావా? పెట్టాడు పెట్టి వెళ్ళిపో. రెగ్యులర్ కస్టమర్ గుర్తుకారేలేండి పట్టుకుని. ఇటువంటి వాళ్ళు వస్తే అటువంటి వర్షగా ఎక్కువ మంది వచ్చారు. అని చూడండి, అమ్మాయికల్లా తినేస్తున్నాడు. ఇంకొకసారి నాకు కనిపించావా శాలరీ లేచిపోతాయి, అర్థమైందా? మొత్తం దుకాణం వచ్చాడు రా బాబు, తలకే పోటు. మారో ऐसे बोलना
నేను ఏమంటానంటే ఇది ఏమంటాడంటే థమ్స్అప్ నూడిల్స్ కావాలంటాడు, కోకోకోలా నూడిల్స్ అంటాడు. నేను ఏమంటానంటే ఎగ్ నూడిల్స్ కావాలంటాడు. ఎగ్ నూడిల్స్ గంట పడుతూ ఉంటాను. సరే అది ఇచ్చేనా అంటాను. అర్థమైందా? తర్వాత నీకు తెలుసు కదా డైలాగ్స్ అన్ని. నువ్వు నేను ఏమంటానంటే ఇది ఏమంటాడంటే థమ్స్అప్ నూడిల్స్ కావాలంటాడు, కోకోకోలా నూడిల్స్ అంటాడు. నేను ఏమంటానంటే ఎగ్ నూడిల్స్ కావాలంటాడు. ఎగ్ నూడిల్స్ గంట పడుతూ ఉంటాను. సరే అది ఇచ్చేనా అంటాను. అర్థమైందా? తర్వాత నీకు తెలుసు కదా డైలాగ్స్ అన్ని. ఇంకో చెప్తాను. వాడు ఏం చెప్తారంటే నువ్వు మొదలు తింటానే ఉంటావు. అప్పుడు నేను వచ్చేలా అంటావు. నేను అప్పుడు పడేస్తాను. మరి అర్థమైందా? కొట్టేటట్టుగా చేస్తాను నువ్వు కానీ కొట్టను ఫీల్ అవుతావు. సారీ అర్థమైందా? కొడతాకి వెళ్ళిపోతా, పారిపోతాడు. వచ్చిన తర్వాత తిడతానండి, తిడతాను. మనోడేమో కొట్టదు అంటాడు. అర్థమైందా? నేను వాడిని మాత్రం నిజం కొడతాం. భయ్యకు బోలో मेरा ये चैनल सब्सक्राइब करें